పూజ కూడా పూర్తిగా వస్తుంది. ఇదేంటి ఇంకా రాలేదు? అమ్మా వచ్చాను. ఇక్కడ హోమం కూడా పూర్తయిపోతుంది. ఎప్పుడే నువ్వు వచ్చేది? నువ్వు రావాలనుకున్న టైంకే కాదు, నేను రావాలి అనుకున్న టైంకి వచ్చాను. అది కాదే. ఏంటంట? ఫోన్ కట్ చేస్తుంది. వచ్చేస్తుందట. పదండి వెళ్దాం. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतश्रियां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवह जातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्यं पुरुषानहम् अश्वपूर्वां रथमद्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषतां तां सोऽस्मितां हिरण्यप्राकारामाध्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीम् आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. నాకు బావ కావాలి. ఈ రోజే బావ నా మెళ్ళో తాళి కట్టాలి. ఇంకోసారిగా మాట అన్నవంటే మర్యాదగుండదు. ఆడపిల్లవి ఆ విధంగా అందరి ముంగట మాట్లాడనికి నీకు సిగ్గనిపిస్తలేదా? నీకు అనిపించకపోయినా వినటానికి మాకు సిగ్గైతుంది. నువ్వేంటే నాకు నీతో చెప్తున్నావు? ఏంటే మీద మీదకొస్తున్నా? ముందు పో ఇక్కడ నుంచి. మంజరి, ముందు దీన్నింటికి తీసుకుపో. నేనిచ్చిన మాట ప్రకారం ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నాది. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మాత్రం ఇంట్లో నుంచి బయటకు పంపించాల్సి వస్తుంది. తీసుకెళ్ళి ఇక్కడి నుంచి. విన్నావుగా, వీళ్ళందరితో మాటలు పడ్డావు. నీకు అవసరమా? రా పదవే.
బావని పెళ్లి చేసుకోవాలన్న పిచ్చి, నీ ఇంటి కోడలు కావాలన్న పిచ్చి, బ్రతికితే బావతోనే బ్రతకాలి అన్న పిచ్చి. నీ భర్త కాదు, నా భర్త. ఎట్లయితే నీ భర్త? ఎప్పుడో మాకు పెళ్ళయింది. భార్యగా నేను బతికుండగా ఆయన అట్లా అడిగా నీకు సిగ్గులేదు? అత్తయ్య మావయ్య ఆయన గింట మంది చెప్తున్నా సమ చేసుకోకుండా ఏంద్రి లొల్లి? పిచ్చి గిట్ట పట్టిందా? ఏయ్, నువ్వు మధ్యలో రాకు. నీ వల్లే నా బావ నాకు దూరం అయ్యాడు. లేదంటే ఆ రోజే నేను బావకి భార్యనయ్యేదాన్ని. అప్పుడు అవ్వలేదు, ఇప్పుడు అవ్వదు. ఆయనతోటి నీ పెళ్ళన్నది ఎప్పటికీ జరగదు. ఎందుకు జరగదు? నువ్వు తప్పుకో. మా మధ్యలోకి నువ్వు వచ్చావంటే మర్యాదగా ఉండదు. నీకు పిచ్చి పట్టింది. తీసుకుపోయి పిచ్చాసుపత్రిలో వడేస్తే గాని మాటినవు. ఏంటి, నాకు పిచ్చి పట్టిందంటావా? నన్ను పిచ్చాసుపత్రిలో చేరుస్తావా? నువ్వు బ్రతుకుంటే నిజంగానే నాకు పిచ్చి పడుతుంది. నువ్వు బ్రతకూడదు. సత్య, ఏంటిది? సత్య, ఆగు! సత్య, ఏంటండి ఇది? చస్తేనే నా బావ నాకు తక్కుతాడు. చచ్చిపోవాలి, ఇది చచ్చిపోవాలి. సత్య, ఇంకొకసారి నా భార్య వన్న శ్రీవల్లిని ఒక్క మాట నా ప్రాణాలు తీస్తాను. ఏమి అనట్లేదు కదా అని నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావా? సత్యలే, లేమ్మా. అత్తయ్య, మీ కూతురికి మీరు సర్ది చెప్పకుండా అలా చూస్తూ నిలబడతారేంటి? నువ్వు లేకపోతే చస్తాను అంటుంటే ఏం మాట్లాడమంటావయ్యా? దీని బాధ అర్థం చేసుకోకుండా నువ్వే అలా అంటే ఎలా? ఇంతమందిని బాధ పెట్టడం కన్నా నీ చేతులతోనే దీన్ని చంపేయి. నిజంగా ఇలాగే ప్రవర్తిస్తే నా చేతుల్లోనే చచ్చిపోతుంది.
బావలేకపోతే చచ్చిపోతాను అని అంటుంటే మాట వరుసకు అంటున్నావు అని అనుకున్నాను, కానీ నిజంగానే ప్రాణాలు తీసుకుంటావని అనుకోలేదమ్మా. మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయావు కదమ్మా. సత్య, సత్య, సత్య. సత్య, నువ్వు వస్తావని నాకెరికే తల్లి. ఏంటో చెప్పు తల్లి. ఏం తల్లి, మనసు కష్టంగా ఉంది, మాట చెల్లుబాటు కావడం లేదు, సావింటికి సాగనంపాలనుంది, కానీ దారి దొరకట్లేదు. అంతే కదా తల్లి? నీ మనసు నాకు ఎరకనే తల్లి. చెప్పు, నీ నమ్మకానికి పచ్చని చెట్టుని బూడిది చేయమంటావా? కళ్ల ముందు కులాసాగా కనిపించే ఎవడో అభాగ్యుడిని నీ కళ్ల ముందే కూర్చోమంటావా? నమ్మకం దొరకటం లేదు కదూ? మరి నా ఇల్లు ఎందుకు వెతుక్కుంటూ వచ్చావు? చెప్పమ్మా. కష్టం చెప్పుకోవాలని వచ్చి మాటా పలుకు లేకుండా ఉన్నావేం తల్లి? నీ కష్టం చెప్పు, ఆ కష్టం నేను తీరుస్తాను. మళ్ళీ ఆ కన్నీళ్లు నీ కంటిని తాకకుండా చేస్తాను. నా కూతురు చావుకి కారణమైన ఓ దేవకి కుటుంబాన్ని తను అంతం చేయగలడా? నేను అంతం చేయగలను తల్లి. ఇంకా నమ్మకం కలగలేదా తల్లి? కావాలంటే చూడు. ఇప్పుడైనా చెప్పు తల్లి. ఆ కుటుంబం వల్ల నా కూతురు బలైపోయింది. గారభంగా పెంచుకున్న నా కూతురు నాకు కాకుండా పోయింది. నాకు కడుపు కోత మిగిల్చింది. అయ్యో వద్దమ్మా, ఇప్పుడే మన తోటల పండిన జాంపండు తిన్నాను. అస్సలు ఖాళీ లేదు. కడుపుతో ఉన్న అమ్మాయి ఖాళీ లేదు అనకూడదు. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉండాలి. అప్పుడే పుట్టబోయే బిడ్డకి శ్రేష్టం. సరే, జడేసుకున్నాక తింటాను. ఆ జడేదో నేను వేస్తానులే, కాని ఈలోపు నువ్వివి కడుపులో వెయ్యి. ఆ? మీరు నాకు జడలుతారా? ఏ, నేను జడ వేసుకోనా? లేదంటే నీలాగా ఫ్యాషన్ గా జడ వేసుకోవడం రాదనుకుంటున్నావా? అయ్యో లేదత్తమ్మా, మీ జడ చాలా అందంగా ఉంటది. నిజానికి మీరు జడ ఎట్లా అల్లుకుంటారో చూసి నేర్చుకోవాలని చాలా సార్లు అనుకున్నాను. అయితే ఇప్పుడే నేర్పిస్తాను చూడు.
కదలకు. చూసారా నాన్న, కన్న తల్లి కూడా కూతురికి ఇంత ప్రేమ చూపించదేమో కానీ అమ్మ మాత్రం తన కోడలికి కూతురు కంటే ఎక్కువ ఆప్యాయత పంచుతుంది. నిజంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. కోడలి మీద అంత ప్రేమ చూపించడం ఇదేమైనా కొత్త ఏంటి? వేరే అత్తాకోడల సంగతి ఏమో కానీ ది గ్రేట్ డాషింగ్ అండ్ డైనమిక్ బిజినెస్ ఉమెన్ దేవకిని ఇలా చూడటం మాత్రం నిజంగా పెద్ద వింతే. నీ కోపాన్ని తట్టుకోవడం ఎలా కష్టమో నీ ప్రేమని తట్టుకోవడం కూడా అంతే కష్టం దేవకి. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతోంది. అన్నిటికంటే ముందు నేనొక అమ్మనండి. అందుకే నా కొడుకు కోడలితో మనవళ్ళు మనవరాళ్లతో సంతోషంగా గడపాలనుంటుంది. రేపు పంతులు గారితో శ్రీవల్లి సీమంతానికి త్వరలో మంచి ముహూర్తం పెట్టించి పుట్టబోయే వారసుడికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలి. అలాగే వదినా, మీరు చెప్పినట్టే జాగ్రత్తగా ఉంటాం. అమ్మ శ్రీవల్లి, నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించమ్మా. పర్లే పిన్ని, మీ మీద నాకు ఎప్పుడూ ఎటువంటి కోపం లేదు. మీరు కూడా మా అమ్మ లాంటి వాళ్ళే. మీరెప్పుడు మంచిగా ఉండాలనే నేను కోరుకుంటాను. కాకపోతే ఏ భార్య తన భర్తను ఇంకొకళ్ళ కోసం త్యాగం చేయాలనుకోదు. అట్లనే నేను కూడా నా భర్తని మీ అమ్మాయికి వదులుకోలేను కదా. గదర్థం చేసుకోకుండా ఆయన్నే కావాలని మూర్ఖంగా ఎంటబడి సత్య అనవసరంగా ప్రాణాలు తీసుకుంది. నా వల్లనే మీకు ఇట్లయినందుకు ఇప్పటికీ నాకు కూడా చాలా బాధగుంది. కాకపోతే మీరిద్దరైనా సరే సంతోషంగా ఉంటే మాకు కావాల్సింది ఇంకేం లేదు. మీకు సత్యలేని లోటును తీర్చడానికి నేనున్నాను. మీకు ఏం కావాలన్నా చూసుకోనికి అత్తయ్యున్నారు. బంగారు తల్లివమ్మ నువ్వు. బంగారం లాంటి నీ మనసుని అర్థం చేసుకోకుండా నిన్ను చాలా కష్టపెట్టాం. నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగినా తప్పులేదు. అయ్యో గవే వద్దండి, మీరు సంతోషంగా ఉండండి. గజ్జాలు నాకు. వదినా, ఈ ఒక్కసారికి క్షమించే అవకాశం ఇవ్వు. నా గుండెల్లో మీ అందరికీ గుడి కట్టి పూజించుకుంటాను. సరే, చెప్పింది గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. ఎవరది? ఎవరక్కడ?
ఏమండి ఏమండి ఏమైంది నాన్న నాన్న ఏమైంది? ఏమైంది? అయ్యో అన్నయ్య, ఏమండి ఏమైందండి? నాన్న ఏమైంది నాన్న? ఏమైందండి? చిన్న నాన్న హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. సార్ మేము తీసుకొస్తాం సార్, మీరు వెళ్ళి బండి తీయండి. వెళ్ళి నాన్న. ఏమండి సార్ జాగ్రత్త. మంజరి నువ్వు ఇంట్లో ఉండి జాగ్రత్తగా చూసుకో. వెళ్ళగా జాగ్రత్త జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళండి. దెబ్బలకి మందుంటుంది కానీ మంత్రాలకి మందుంటుందా? నా దిమ్మ ఖరాబ్ అవుతుందా? శ్రీవల్లి, శ్రీవల్లి, వస్తున్నా. స్నానానికి వెళ్తున్నాను, బట్టలు ఇవ్వవా? ఇదిగో ఈయనే ఉన్నాయి. ఏంటి శ్రీవల్లి ఏమైంది? ఏం లేదు. సర్లే నేను తీసుకుంటాను. హలో మేడం. దేవకి, వస్తున్నానండి. ఏంటండి? ఓ గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు. అయ్యో ఇక్కడ బాటిల్ పెట్టలేదా? ఉండండి ఇప్పుడే తీసుకొస్తాను. ఏమండి ఇదిగోండి.
ఇప్పుడు వస్తాను. ఏమండి? ఏమైందండి? హ? కాలు నొప్పిగా ఉందా? కాలు ఏమైనా పట్టేసినట్టుందా? పట్టేసినట్టు అనిపించింది. అవునా? ఇవన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదండి. సరే ఉండండి, ఇప్పుడు ఆయిల్ రాసి మసాజ్ చేస్తాను. జాగ్రత్త. మంజరి, కష్టం సుఖం కలిసి పంచుకుందామని వేద మంత్రాల సాక్షిగా ఎప్పుడో ప్రమాణం చేశాం. నా ప్రతి కష్టంలో మీరున్నారు. అలాంటప్పుడు ఈ రోజేదో బాలేక మీరిలా ఉంటే మీకు సేవ చేయడం నాకు బాధేలా అవుతుందండి. ఇంకెప్పుడు అలా అనకండి. అంతా బాగుందనుకునే లోపే ఇలా జరిగిపోయింది. ఇక పొలం పనులు అవి ఇవి మీరే చూసుకోవాలి. నేను ఏ విధంగానూ సాయం చేయలేను కదా. ఏం పర్వాలేదు. చిన్న ఉన్నాడు, శ్రీవల్లుంది. నా అవసరం కూడా లేకుండా అన్ని వాళ్లే చూసుకుంటామన్నారు. మీరిక ఆ విషయం గురించి ఏం కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండండి. నేనుండగా మిమ్మల్ని ఎలా ప్రశాంతంగా ఉండనిస్తాను? మిమ్మల్ని శ్మశానానికి సాగనంపేదాకా నేను ప్రశాంతంగా ఉండను. మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వను. చెప్పరా, ఏం చేస్తున్నావు? నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టకపోతే బయటకొచ్చి దెయ్యంలాగా ఇలా ఉయ్యాల మీదకొచ్చి కూర్చుంటావా? అది ఇంత రాత్రిపూట. ఇంట్లో నిద్ర పట్టకపోతే బయటేగా తిరిగేది. అంతగా బయట తిరగాలనుకుంటే వెళ్ళి రోడ్ల మీద తిరుగు. అంతేకాని ఇలా ఉయ్యాల మీద ఊగి అందరినీ భయపెట్టకు. పో అవతలకై. ఇప్పుడు నేనేం చేశానని అలా అరుస్తున్నారు? పొమ్మంటే పోకుండా ఏంట్రా ఎదురు ప్రశ్నలు వేస్తున్నావు? నువ్వేం చేసావో నీకు అర్థం కావడం లేదా? దెయ్యం వాలకంలో ఉన్న నిన్ను చూసి భయపడి చచ్చాను నేను. పో అవతలకై. పోతున్నాలే. స్వామి, ఇక నాకు వదిలేయి తల్లి. జుట్టు అందిందిగా, ఇక ప్రాణాలకి ముడేస్తా. సరే సరే, చేసేదేదో త్వరగా చెయ్యి. వాళ్ళు శ్మశానానికి వెళ్తే నేను ప్రశాంతంగా ఉంటాను. భారం నా మీదేసి మీరు గుండెల మీద చెయ్యేసి పడుకోండమ్మా.
అదేందమ్మా, పనిదాన్ని నేనున్నాను కదా, తమరు చేసుకుంటారేంటి? పర్లేదు, నేను చేస్తాను. వంట మీరు చేస్తున్నారు కదా, ఈ కూరగాయలు తరగడమైనా నన్ను చేయనివ్వండమ్మా.